హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కీతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో మీకు ఒక అరుదైన పుష్పాన్ని చూపిస్తున్నాను. ఇలాంటి అరుదైన పుష్పాలు కానీ మొక్కలు కానీ చూపించాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి మనకు ఎక్కడంటే అక్కడ కనిపించవు కాబట్టి ఇలా కనిపించిన చోట్లోనే వీడియోలు తీసుకొని చూపించడం అంటే నాకు చాలా ఇష్టము. ఈ పువ్వు పేరు వచ్చి ఫుట్బాల్ ట్రీ అంటారు. ఇది మాకైతే ఒక బిల్డింగ్ దగ్గర కనిపించింది అనమాట. అయితే ఇక్కడ మేము వాళ్ళని అడిగి ఇదేం చెట్టు అని అడిగితే ఫుట్బాల్ ట్రీ అన్నారు. అప్పుడు మేము ఆన్లైన్లో చూస్తే ఇవి మనకు సీడ్స్ కాకుండా చెట్లతోనే దొరికినాయి అన్నమాట మాకు. ఇది మేము 3 years ముందు తీసుకొచ్చినాము. ఇది 1 yearకి ఒకసారి మాత్రమే పూస్తుంది ఈ పువ్వు. 1 year ప్రాసెస్ అన్నమాట ఇది మొత్తము. 1 yearకి ఒకసారి పూస్తే మనం ఇంత సేవ చేస్తే ఈ చెట్టుకు మనకు ఒక్క చెట్టు ఒక్క పువ్వు మాత్రమే ఇస్తుంది. అందుకే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. ఈ పువ్వు కలర్ కూడా చాలా పింక్ అండ్ రెడ్డిష్లో ఉంటుంది. చాలా బాగుంటుంది కలర్ కూడా. ఇంక ఈ పువ్వు వచ్చేసి మనకు మే నెలలో స్టార్ట్ అవుతుంది. మే నెల అంతా ఒక 15 days మొగ్గలాగా వచ్చి ఒక 1 weekలో మొత్తం పువ్వులాగా విప్పుకుంటుంది. ఈ పువ్వు కొంచెం మీకు మధ్యలో చూపిస్తాను చూడండి. అది అక్కడ మొగ్గలుగా ఉండి ఒక్కొక్కటి రోజుకొకటి చొప్పున ఇట్లా విప్పుకొని మొత్తం చివరిగా రౌండ్గా ఫుట్బాల్ షేప్లో తయారవుతుంది. అందుకే దీన్ని ఫుట్బాల్ ట్రీ అని అంటారు. కాబట్టి ఇది మీకు చూపించాలని ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఇక్కడ ఈ పువ్వు మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు మాకు చెట్టు మాత్రమే వచ్చింది. ఈ చెట్టు మొత్తం ఒక 2 feet వరకు పెరుగుతుంది. పెరిగినాక మళ్ళీ మొత్తం ఆకులన్నీ పండిపోయి చివరగా మొత్తం చెట్టు అనేదే లేకుండా పోతుంది మనకు. ఇంకా మళ్ళీ మనకు మే నెల స్టార్ట్ అవుతుంటే అప్పుడు మళ్ళీ మనకు చెట్టు పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇది మనకు కింద అడుగున బీట్రూట్ గడ్డలాగా ఉంటుంది. బీట్రూట్ గడ్డలాగా ఉండి దాని నుంచి మనకు 1 year అంతా ఇంకా ఆ గడ్డని మనం ఎక్కడంటే అక్కడ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకి ఏప్రిల్ వచ్చిందంటే దాన్ని మట్టిలో పెడితే మళ్ళీ గ్రోత్ అవుతుంది. ఆ గ్రోత్ అయిన దానికి ఒకేసారి చెట్టు మనకు పువ్వు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇదిగో మేము ఒక్క చెట్టు తెప్పించుకున్నాం మేము ఆన్లైన్లో. ఇది మాకు 3rd time రావడం. అంటే 3 years నుంచి మేము ఇలా ఈ పువ్వుని చూస్తున్నాం అన్నమాట. ఇదిగో ఒక్క చెట్టు నుంచి మళ్ళీ మనకు పిల్ల మొక్కలు ఇక్కడ వచ్చినాయి చూడండి, మీకు కనిపిస్తున్నాయి. ఈ పిల్ల మొక్కల్ని తీసి మనం మళ్ళీ వేరే కుండీలో పెట్టుకుంటే దీనికి కూడా ఒక్కొక్క చెట్టు చొప్పున పువ్వు చొప్పున వస్తుంది మనకు. ఎందుకంటే ఇవి 1 week వరకు మనకు అందంగా కనిపిస్తాయి ఇంటి ముందు. అందుకనే చాలా మంచిగా ఉంటుంది. ఇదిగో ఇది చెట్టు ఎలా గ్రోత్ అవుతుంది అనేది నీకు వీడియోలో ముందుగా కనిపిస్తుంది. అసలు ఎలా స్టార్ట్ అవుతుంది చెట్టు స్టార్టింగ్ నుంచి అనేది. ఈ బీట్రూట్ గడ్డలాగా ఉన్నది మనము పువ్వు అయిపోయిన తర్వాత కూడా ఇది చెట్టు 2 feet వరకు ఉండి ఒక 3-4 months చెట్టు అలానే ఉంటుంది. కానీ పువ్వులు మాత్రం ఏమి ఉండయి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఆ బీట్రూట్ గడ్డలాగా ఉన్నది అలాగే మట్టిలో వదిలేసేసి ఉంచాలి మనము. దీనికి నీరు కూడా అవసరం లేదు. ఏప్రిల్ నెల వచ్చిందంటే ఇదిగో మళ్ళీ ఏప్రిల్ నెల నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇదిగో ఇది ఒకటి పువ్వు కాయడానికి మొగ్గ, ఒక సైడ్ ఏమో చెట్టు అన్నట్టు. 2 ఒకేసారి మట్టిలో నుంచి ఇలా పుట్టుకొస్తాయి మొత్తము. ఇదిగో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఒకటి చెట్టు ఒకటి కొమ్మ. కానీ చెట్టు కన్నా ముందు ఈ పువ్వు స్పీడ్గా పెరుగుతుంది అన్నమాట మనకు. ఇలా స్టార్ట్ అయిందంటే ఇంకా వన్ డేకి ఇలా పెరిగిపోతూనే ఉంటుంది. చెట్టు కొంచెం స్లోగా పెరుగుతుంది అన్నమాట. ఇంకా చిన్న మొలకలు ఇవి ఇప్పుడు మీకు ముందు వీడియోలో చూపించినవన్నీ పెద్దగా అయిపోయినాయి. 1 weekలోనే పెద్దగా అయిపోతాయి. ఇంకా ఇదిగో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నాకు అనిపిస్తుంది బ్రహ్మకమలం కన్నా గొప్ప పువ్వా ఏంటా అనిపిస్తుంది. ఎందుకంటే బ్రహ్మకమలం చెట్టు కనీసం కాసినప్పుడల్లా మనకు 5-6 పువ్వులైనా కనీసం ఇస్తుంది. కానీ ఇది మాత్రం అలా కాదు. 1 yearకి ఒక చెట్టు ఒక్క పువ్వు మాత్రమే ఇస్తుంది. ఇగో ఇలా మొగ్గలు మనకి ఇలా స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్లో చిన్నగా స్టార్ట్ అయ్యి ఇదిగో మనకు చూడండి ఇక్కడ పువ్వు కాడనే ఫస్ట్ పెరిగింది. ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. వచ్చి ఇక్కడ మనకు కొంచెం ఆ మొగ్గలన్నీ ఇలా విప్పుకుంటూ డే టు డే
చేంజ్ అవుతుంది అన్నమాట ఈ మొగ్గ మనకు. ఇంకా మాకు ఉదయాన్నే ఈ రోజు ఎలా ఉంది అంటూ టైం పాస్ చేస్తుంటాం అన్నమాట లేవగానే. ఇది మొగ్గ మనకు ఇలా మాకు 2 తొట్లల్లో ఉన్నాయన్నమాట ఈ చెట్లు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఈ పిలకలన్నీ వేరే తొట్లల్లోకి మార్చితే చాలా పువ్వులు వస్తాయి ఇంకా మాకు. లేదంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కావాలంటే కూడా ఇస్తాం అన్నమాట. ఇదిగో ఇలా మొత్తం ఆ పుప్పళ్ళలా ఉన్నాయన్నీ పగులుతాయి అన్నమాట. ఒక 3-4 అలా పగిలి పువ్వు మొత్తం విప్పుకుంటుంది. ఇది మేము జస్ట్ ఇంటి ముందు ఇండోర్ ప్లాంట్ లాగా కూడా పెంచుకోవచ్చు అన్నమాట. మనకి ఇది ఎండ అలా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదిగో ఇలా. కానీ చూడ్డానికి ఇది చాలా అందంగా కలర్ఫుల్గా ఉంటుంది. కానీ ఇది మొత్తం విప్పుకోవడానికి 1 వీక్ ప్రాసెస్ అన్నమాట ఇది. కానీ ఇది 1 వీక్ తర్వాత మొత్తం విప్పుకున్న తర్వాత 3 డేస్ మాత్రమే ఉంటుంది. ఇంకా 3 డేసే మనం ఫుల్గా విప్పుకున్న ఫుట్బాల్ లాగా అయినప్పుడు 3 డేస్ మాత్రమే చూసుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం ఎండిపోయి ఆ కాడ కూడా ఎండిపోయి చెట్టు మాత్రమే మిగులుతుంది. థ్యాంక్ యూ అండి.